ఏపీలో జూన్ 4న ఏం జరగనుంది అన్నది ఒక ఎడతెగని ఉత్కంఠ. అయితే ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా వేగంగా ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈసారి పోలింగ్లో ఒక కీలక డెసిషన్ తీసుకోబోతున్నారు. అదేంటి అంటే పోస్టల్ బ్యాలెట్ని మొదట లెక్కించడం. సాధారణంగా కూడా అదే జరుగుతుంది, కానీ ఈసారి మరింత ఫోకస్డ్గా దీని మీద ఈసీ దృష్టి పెట్టడానికి కారణం పోస్టల్ బ్యాలెట్ కూడా ఆషామాషి రికార్డు క్రియేట్ చేయలేదు. ఏకంగా కొన్ని జిల్లాల్లో అయితే 100% కూడా ఓటింగ్ నమోదైంది. దాంతో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టడానికి ప్రత్యేకంగా టేబుల్స్ వేసి మరీ ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఏకంగా 5 లక్షల దాకా పోస్టల్ బ్యాలెట్ పోలైంది. సాధారణ ఎన్నికలతో పాటుగానే వాడిగా ఇది జరిగింది అని చెబుతున్నారు. దీంతో మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించి ఆ మీదట సాధారణ ఓట్లను లెక్కగడతారు. పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ శాతం ఓట్లు ఎవరికి పడ్డాయి అంటే టీడీపీకి, కూటమికి అని అనధికారికంగా ప్రచారం సాగుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ వర్గాలు సర్కార్ మీద ఆగ్రహంగానే ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేశారు అని కూడా టాక్ నడుస్తుంది. అదే జరిగితే మాత్రం వైసీపీకి బిగ్ షాక్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఒక ప్రముఖ సర్వే సంస్థ విశ్లేషకుడి అంచనా ప్రకారం చూస్తే 175% ఓట్లు కూటమికి పడ్డాయని అంటున్నారు. అంటే ఇది భారీగా వైసీపీకి నష్టంగా మారే అంశం. ఇక ఉదయాన్నే కౌంటింగ్ ప్రారంభమైతే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే మెజార్టీలు అన్నీ భారీ ఎత్తున టీడీపీకి, కూటమికే వస్తాయని అంచనా వేస్తున్నారు. దాదాపుగా 190% నియోజకవర్గాల్లో తొలి ట్రెండ్స్లోనే టీడీపీ ఆధిక్యతను గట్టిగా చాటి చెబుతాయని వినబడుతోంది. ఇక ఒక్కో జిల్లాలో సగటున ఏకంగా 30,000 దాకా పోస్టల్ బ్యాలెట్ పడింది. అంటే జిల్లాలో యావరేజ్ లెక్కన 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 3,000 ఓట్లు తక్కువ కాకుండా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు జత కలుస్తాయన్నమాట. ఈసారి హోరాహోరీగా పోరు సాగిన సంగతి తెలిసిందే. అలాంటప్పుడు 175% ఓట్లు కూటమికి పడ్డాయని ప్రచారం సాగుతోంది. చాలా చోట్ల 1,500 ఓట్లతో కనుక గెలుపోటములు సాగితే మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్ అక్కడ ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది. ఆ విధంగా మొత్తం ఫలితాన్ని చేంజ్ చేసే సత్తా పోస్టల్ బ్యాలెట్కి ఈసారి ఉంది. దాంతో ఇప్పుడు ఎవరైనా భారీ మెజారిటీలు అంటే 10,000కు పైచిలుకు ఓట్లు సాధిస్తేనే తప్ప పోస్టల్ బ్యాలెట్ ప్రభావాన్ని తప్పించుకోలేరు. ఇవన్నీ పక్కన పెడితే తొలి ట్రెండ్స్ టీడీపీ, కూటమికి అనుకూలంగా రావడం అంటే జనవరి 4 తొలి గంటల్లోనే ఏపీలో విపక్షం సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరని అంచనా వేస్తోంది. మధ్యాహ్నానికి ఫలితం తుది రూపు తెలియవచ్చు. అప్పుడు ఈ తొలి ట్రెండ్స్ ఓట్లు ఎంత మేరకు గెలుపును శాసిస్తాయో చూసిన మీదట ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో విజేత నిర్ణయం అవుతారు. అంతవరకు మాత్రం కూటమి ఆనందాన్ని, జోష్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక అసలు ఫలితాల్లో కూడా కూటమి కనుక జోరు ప్రదర్శిస్తే ఏపీ రాజకీయం టోటల్గా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతోందో.